ప్రయోగాల సాగుకు పెట్టింది పేరు ఈ క్షేత్రం. మన తాత ముత్తాతలు తిన్న వందల వంగడాలకు నిలయం. ఇది వరి పొలం కాదు, ఓ వైద్యశాల. ఆ రైతు ఓ సైంటిస్ట్ కాదు, ఓ అగ్రికల్చర్ డాక్టర్. రిటైర్మెంట్ వయసులోనూ తన పొలంలో ప్రయోగాత్మక సేద్యం చేస్తూ ఎంతో మంది రైతుల్లో చైతన్యాన్ని తీసుకొస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. ప్రాచీన దేశీ వరి వంగడాలు తెలుగు లోకానికి పరిచయం చేయడం కోసం ప్రతి ఏటా వినూత్న ప్రయోగాలు చేస్తూ రైతు లోకాన్ని ఆలోచింపజేస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు చిన్ని కృష్ణుడు. గతంలో తన తల్లిదండ్రుల చిత్రాలను వరి పంట రూపంలో పండించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఆయన తాజాగా 7 సుదర్శన చక్రంతో పాటు తన విజిటింగ్ కార్డును వరి పంటగా చేశారు. అంతేకాదు తెలంగాణలోనే మొదటిసారిగా తలంబ్రాల జొన్నలను వరిగట్ల మీద పండిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం. ఆయన కురువృద్ధుడు అయినా ఇప్పటికీ కూడా వ్యవసాయం అంటే మక్కువ. 150 రకాల వడ్లను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంతేకాకుండా ఆయన అందరూ అగ్రికల్చర్ డాక్టర్ అని పిలుస్తారు. ఆయన ఎవరో 150 రకాలు ఏ విధంగా పండిస్తాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ పొలం దగ్గర ఉంటున్నాము. రైతు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు మీ పేరు ఏంది? మీరు ఇక్కడ ఎన్ని రకాల పంటలు పండి ప్రస్తుతం దీన్ని ఏమంటారు? మాది జక్రంపల్లి మండల్ చింతలూరు గ్రామము. ప్రస్తుతానికి నిజామాబాద్లో ఉంటున్నాము. ఇక్కడ 2.5 ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయం 2007 నుంచి చేస్తున్న 1-2 వెరైటీలతోని ఇప్పటికీ దాదాపు 150 రకాల నాటు రకాల వరి పండించడం జరిగింది. ఇట్లా పండిస్తూ అందరు రైతులకు ఎటువంటిది కావాలంటే అటువంటి విత్తనము వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పలానా విత్తనం ఇవ్వమంటే అట్లా విత్తనం ఇస్తూ మామూలుగా ఇట్లా లైన్లకు సైంటిస్టులు చేసిన ప్రకారం వేయకుండా ఒక డిజైన్లు వేస్తే వచ్చిన వాళ్ళకు కూడా ఆకర్షణగా ఉంటుంది. రైతులకు ఇంట్రెస్ట్ చూస్తారు, అగ్రికల్చర్ విద్యార్థులు వచ్చిన ఇంట్రెస్ట్ చూస్తారనే ఉద్దేశంతో సుదర్శన చక్రం ఆకారంలో ఇలా 18 రకాలతో ఈ మడిలో వేయడం జరిగింది. చాలా బాగున్నది, చాలా అందం ఉన్నది. ఇప్పుడు మన ముంగడ కనిపించే వెరైటీ పేరు ఈ విష్ణుమూర్తి చక్రం పెట్టుకుంటే ఏళ్ళు పెట్టుకుంటాడో ఆడ మధ్యలో సందుంచిన ఏళ్ళు పెట్టుకుంటేట్టు ఇట్లా తిరుగోలా ఈ బంగారు గులాబీ ఈ కలర్ ఉంటుంది. ఈ వడ్లు ఈనిన తర్వాత మన రకంగా అవుతాయి. మామూలుగా బ్రౌన్ కలర్ బియ్యము ఈ రకంగా వచ్చేటట్టు ఇట్లా గుండ్రగా ఈ బంగారు గులాబీ వరి వేయడం జరిగింది. ఇది దాదాపు 130 నుంచి 140 రోజుల పంట. ఇక్కడ పక్కకు కోస్తున్నారు. ఇది నవారా వెరైటీ. అసలు ఎప్పుడో కోతకు వచ్చింది. ఇది అందరూ చూపించాలని అట్లనే ఉంచిన. ఇక్కడ కోసే వెరైటీ నవారా వెరైటీ. అది 115 రోజులుగా పండిపోతుంది. ఇక్కడ ఇట్లా తిరుగోల అక్కడ నల్లకొండ ఉన్నది, అక్కడ పొక్కూరు ఉంది, అక్కడ రక్తశాలి ఉంది, అక్కడ చమత్కార ఉంది, ఇక్కడ చిట్టి ముత్యాలు ఉంది, ఇక్కడ కులాకర్ ఉంది. ఇట్లా 18 రకాలు సూర్యుడు కదా ఉదయిస్తే కిరణాలు ఎట్లుంటాయో ఆ రకంగా వేయడం జరిగింది. ఇంతకుముందు కూడా విద్యార్థులు 100 మంది విద్యార్థులు వచ్చి ఇలా ఈ పొలంలో దిగి తిలకించి చాలా సంతోషపడ్డారు. ప్రస్తుతం అయితే ఈ పంటలకు మీరు ఎలాంటి ఎరువులు వాడుతూ ఉంటారు? నీటి సౌకర్యం ఏ విధంగా ఉంది? ఇది అందరికీ తెలుసుకోదగ్గ విషయము. ఈ ప్రకృతి వ్యవసాయంకి ఏం చేయాలంటే ఫస్ట్ మన ప్రభుత్వాలు విత్తనాలు ఇస్తుంది. జీలుగా విత్తనాలు కాకుండా జనుము విత్తనాలు, బయట పెసలు, మినుములు, గోధుమలు, నువ్వులు, జొన్న, మొక్కజొన్న ఇవన్నీ మనం కొనుక్కొని నవధాన్యాలు అంటే ఎన్ని రకాలు అంటే 9 తర్వాత నువ్వు 15 రకాలు 20 రకాలు కూడా చల్లుకోవచ్చు. ఆ విధంగా చల్లుకొని పచ్చిరొట్టెరు ఇంత పెరిగిన తర్వాత మనం నీళ్ళు వేసి క్యాజులు పెట్టి దున్నేసి మంచిగా మురిగిన తర్వాత అప్పుడు మనము పెంచుకున్న నారు ఇంకో మళ్ళీ పెంచుకుంటాం నారు. ఆ నారు వీకి వేసేటప్పుడు ఎకరానికి పల్లిపిండి అంటే 1960-65లో నత్రజని ఎరువులు వచ్చినాయి మనకు అందరికి గుర్తయింది. అంతకుముందు మా పెద్దవాళ్ళు మా అమ్మ నాన్న పల్లిపిండి చల్లేవారు. అంటే మోతకు పబ్బు, జైన పబ్బు, చెట్ల ఆకులు ఎడ్ల బండ్ల మీద తీసుకొచ్చి తొక్కేవాళ్ళం. అప్పుడు ఈ జీలుగా విత్తనాలు లేకుండే. అట్లా తొక్కి వేసేటప్పుడు ఎకరాన 50 కిలోల పల్లిపిండి చల్లి నాటేసేవాళ్ళం. అది బీసీ చల్లినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ ఆలోచన నీకు ఎందుకు వచ్చింది ఇట్లా చేయాలా అని? ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే నేను 2005లో మా చింతలూరు నుంచి నిజామాబాద్ రావడం జరిగింది. నాకు ఆరోగ్య సమస్యలు దాదాపు 24 రకాల ఆరోగ్య సమస్యలు ఉండే. చాలా బరువు ఉండింటి, చాలా వెయిట్ ఉండింటి. గోళీలు తినుకుంటా ఈ వ్యవసాయం చేసిన. అంటే జీవనశైలి తెలియకపోవు. ఏ వెరైటీ తింటే ఎట్లా బాగుంటుందో అది నాకేం తెలియకపోవు. పల్లెటూరులో వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు తెలక మా బాబు ఏం చేసిండు, అక్కడ ఉంటే ఖరాబ్ అవుతుందని నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్ ఉంచిండు. ఒక 1 ఇయర్ సుఖపడ్డ తర్వాత ఇంకొక 1 ఇయర్లో అక్కడ రామాలయం గుడిలో నల్గొండ నుంచి యోగా మహారాజ్ వచ్చిండు, మధు గురుజీ అని. ఆయన 8 రోజులు శిక్షణ ఇస్తాడు. నేను ఆ శిక్షణలో పాల్గొనడం జరిగింది. మా భార్య మేమిద్దరం. 6వ రోజు నాడు ఏం చెప్పిండంటే ఇలా రైతులే ఉంటే కెమికల్ లేకుండా నాటు రకాలు వండించుకొని ముడి బియ్యం తీసుకొని కుండల వంట వేసుకొని తింటూ ప్రాణాయామం, యోగా, ఆసనాలు చేస్తుంటే మీ ఉన్న రోగాలన్నీ అవలీలుగా అవుతాయని చెప్తారే. గోళీలు తిని బతికిందాక ఈ సైడ్ ఎఫెక్ట్ అయిందాక
మరి మనం కూడా ఇట్లా వేసుకోవచ్చు. కానీ మళ్ళీ మా ఊరు కాడ 11 ఎకరాల భూమిలో ఒక అరెకరం వాపస్ తీసుకొని కౌలుకి ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి ఆ బోర్బావ దగ్గర అరెకరము పండించడం జరిగింది. అది బీపీటీ పండించుకుని ముడి బియ్యం తీసి రూపంలో తిన్నా, దాంతో ఏం ఫలితాలు రాలేదు. అప్పుడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దక్షిణ ఆర్గానిక్ రైతుల కిసాన్ మేళా పెట్టడం జరిగింది. ఆ కిసాన్ మేళాలో కర్ణాటక రైతులు వచ్చిండ్రు. నేను వాళ్ళతో చర్చిస్తే నాకేం ఫలితాలు వస్తలేవంటే, నాటు రకాలు వేస్తేనే ఫలితాలు వస్తాయి, ఈ ఇంప్రూవ్ రకాలు హైబ్రిడ్ రకాలు వేస్తే పోషకాలు తక్కువ ఉంటాయి కాబట్టి మరి ఎట్లా నాటు రకాలు లేవు కదా అంటే, అప్పుడు కర్ణాటక అడ్రస్ ఇస్తే అక్కడికి వెళ్ళి 10 కిలోలు నవారా తెప్పించుకొని మళ్ళీ 2వ సంవత్సరం నవారా పండించుకొని ఆ ముడి బియ్యం తీసుకొని తింటుంటే నాకు 10 నెలల ఆరోగ్యం స్టార్ట్ అయింది. అంటే మందు గోళీలు తినడానికన్నా ఎక్కువ స్టార్ట్ అయింది. బలుపు తగ్గిపోవడము, ఒళ్ళు నొప్పులు తగ్గిపోవడము, అల్గా ఆరోగ్యం అంటే ఇట్లుంటుందా అని అట్లా కావడం జరిగింది. అప్పుడు నాకు దీని మీద పూర్తి ఆసక్తి పెరిగింది. అప్పటి నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మనం ఇప్పుడు తలంబ్రాలు జొన్నలు పండిస్తూ ఉన్నాడు రైతు. తెలంగాణలో కూడా ఎక్కడ ఇలాంటి జొన్నలు ఎవరు కూడా పండించడం లేదు. అయితే ఇవి దేనికి పండిస్తూ ఉన్నారు, వీటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రైతు చిన్ని కృష్ణుడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ తలంబ్రాల జొన్నలు అన్నారు కదా, ఇది దీంతో ఎలాంటి ఉపయోగాలు, ఇక్కడ ఎందుకు పండించాలనుకుంటారు, మీకు ఆలోచన ఏదా విధంగా వచ్చింది? 1965-70లో మా అమ్మ నాన్న మాకు 3 ఎకరాల తోట ఉంటుండే. ఆ పసుపు తోట చుట్టూ ఈ తలంబ్రాల జొన్నలు పోసేవారు. అప్పుడు అక్కడ తెలంగాణ భాషలో ఏమంటుంటే సిమిటి తలవాలు అంటున్నారు. అప్పుడు సిమిటి తలవాలు అయితే అప్పుడు వండిస్తుంటిమి. తలంబ్రాలకు పెళ్ళైనప్పుడు జొన్నలు పెడుతుంటిమి, మళ్ళీ మిగతాయి రొట్టె వేసుకుని తింటుంటిమి. అప్పుడు ఆ పాతకాల పంటలన్నీ పోయినాయి, ఎక్కడ కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఎక్కడ తలంబ్రాల జొన్నలు దొరకలేవు. అయితే 3 సంవత్సరాల కిందటనే కర్ణాటక ఆర్గానిక్ కిసాన్ మేళా పెట్టిన అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ సైంటిస్టులు 2 ఎకరాలలో 200 రకాలు కొంచెం ఈ పాతకాల వంగడాలని బతికిచ్చింది. అక్కడ మాకు ఎగ్జిబిషన్లో చూపెట్టారు యాక్చువల్గా పంటల. అప్పుడు నాకు ఇక్కడ తలంబ్రాల జొన్నలు అక్కడ కనిపిస్తాయి. అది మా అమ్మ నాన్న అప్పుడు వండితున్నారు సార్, కొన్ని మాకు పెట్టు విత్తనాలు అంటే వాళ్ళు ఒక పిడికెడు విత్తనాలు పెడితే నిరుడే పండించి విత్తనాలు చాలామందికి పెళ్ళిళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక పిడికెడు జొన్నలు వేరే బియ్యంలో కలిపి తలంబ్రాలు వేస్తే పుణ్యం అని చెప్తున్నారు నాటి కాలంలో. అట్లా నేను పండించి ఇస్తున్నా. ఇప్పుడు కూడా ఈ పంట మీద ఉన్నది. దాదాపు ఇది 5 నెలల 15 రోజుల నుంచి 6 నెలల పంట. చాలా బాగుంటుంది. తెన్నల జొన్న ముత్యాల టైప్ ఉంటుంది. ఇవి ఇట్లా తలంబ్రాల జొన్నలు ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడా లేవు. నేనే ఇక్కడ పండించి మోర్తాట్ రైతులకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రైతు చూసినట్లయితే కనుక వెరైటీ పసుపును కూడా పండిస్తూ ఉన్నాడు. దీని పేరు నల్ల పసుపు, మ్యాంగో పసుపు, ఇంకో ఇతర పసుపు ఉంది. ఇది పసుపు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ పసుపును ఎక్కడి నుంచి తీసుకొని పండిస్తూ ఉన్నాడు, ఇక ఇదే అంశమే మనతో మాట్లాడడానికి రైతు చిన్ని కృష్ణుడు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏది పసుపు ఉంది కదా, ఎన్ని రకాలు ఉంది, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పండించారు, దీంతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఈడ మా ఇంటి ఖర్చుల కొరకు 5 రకాల పసుపు, 1 అల్లం, మొత్తం 6 రకాలు పెట్టడం జరిగింది. ఇది అల్లం తీసుకొస్తా అని మన పసుపు పరిశోధన కేంద్రంకి పోవడం జరిగింది కమ్మర్పల్లి. అక్కడ పోతే అక్కడ రైతు శాస్త్రవేత్తలు నల్ల పసుపు కూడా అక్కడ టిష్యూ కల్చర్తో తయారు చేసి అమ్ముతున్నారు, ఇస్తున్నారు ₹1. అయితే మరి దీంతో ఏంది విలువ అంటే నల్ల పసుపు చాలా మంచిది. నల్ల పసుపు ఇది పసుపు కలర్ వెళ్తే ఇది నల్లగా వెళ్తుంది. దీంతో బొట్టు పెట్టుకున్నా ఇక్కడ మచ్చ కాదు, చెంపలకు లేడీస్ పెట్టుకున్న మచ్చలు కావు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కూరలు వేసుకున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. నల్ల పసుపు ఒక్క పసుపు కొమ్ము ఇంట్లో ఉంచుకుంటే మంచిది, మన మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. దాని వలన నేను కొంచెం ఒక పట్టే నల్ల పసుపు పెట్టడం జరిగింది. అదే కాకుండా అక్కడ టర్మరిక్, మ్యాంగో టర్మరిక్, వాళ్ళు ఏం చెప్పినంటే మ్యాంగో టర్మరిక్ పసుపు మన లెక్కనే ఊరుతుంది. ఆ పసుపు కొమ్ములు కడిగేసి దాన్ని కట్ చేసి డైరెక్ట్ మామిడి పచ్చగల కట్ చేసి తుకుడలు ఎట్లా ఊరిగా పెట్టుకుంటామో అట్లా డైరెక్ట్ ఊరిగా పెట్టుకోవచ్చట. అరే ఇది ఎంత విచిత్రం అని నేను ఒక 10-15 కొమ్ములు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా అక్కడ పక్కకు కస్తూరి పసుపు అందరు తెలుసు, రైతులకు అందరు పండిస్తున్నారు. అక్కడ కస్తూరి పసుపు పెట్టడం జరిగింది. ఇది రాయడి భూమి, చౌడు భూమి ఎట్లయితుందని బాగా పర్వాలేదు, మీడియం ఉంది. దాని అవతల లగ్డాం పసుపు, మన భారతదేశంలో లగ్డాం పసుపు అందరికీ తెలుసు. కాకపోతే దానిలో కురుక్కుమని బాగుంటుంది, అంటే అందులో నూనె పదార్థం ఎక్కువ వెళ్తుంది, ఔషధ గుణాలకు మందులకు దాన్నే మన భారతదేశంలో ఉపయోగిస్తారు. ఇట్లా 5 రకాల పసుపు పెట్టడం జరిగింది. ఇక్కడ నా వెనక దిక్కున్నది కందులు. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి, పొట్టి ఉంటుంది. 5 నెలలకు పంట పండుతుంది, సంవత్సరానికి 2 పంటలు పండించచ్చు. ఇది దాదాపు 6 నుంచి 8-7 నెలల పంట. నల్ల ఉంటాయి కందులు, అంటే నాటు రకాలు ఆరోగ్యానికి ఏదైనా సరే చాలా మంచిది. ఇది ఈ కందులు మా ఇంటి కొరకు అక్కడ లోకల్ చిక్కుడు, లోకల్ ఆనగకాయ, అక్కడ మిరప చెట్లు అన్నీ మా ఇంటి ఖర్చుల కొరకు ఈ రకంగా కెమికల్ లేకుండా పెట్టడం జరిగింది. నేను 2007 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన నుంచి నేను ఆరోగ్యంగా నిలదొక్కగలుగుతున్నా. ఎంత పని చేసినా అలసిపోము, చాలా బలంగా ఉంటాము. ఇంకా రకరకాల రోగాలకు నయమైన వడ్లు కూడా ఉన్నాయి. ఇట్లా రక్తశాలి బియ్యం తింటే హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
అంత మంచి రకాలు ఇట్లా మస్తున్నాయి. కులాకర్ బియ్యం తింటే స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత తింటే నార్మల్ డెలివరీ అవుతారు. నవార బియ్యం తింటే నరాల బలహీనత తగ్గుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇట్లా స్పెషల్ కాలబట్టి అక్కడ కాలబట్టి బ్లాక్ కలర్ ఆ బియ్యం తింటే క్యాన్సర్ కణాలు ఉంటే క్యాన్సర్ కణాలు కూడా చంపేస్తుంది. అంత బలమైన రకాల నాటుకాలం వడ్లున్నాయి. నేను రైతులకు చెప్పేది ఏంటంటే ఈ రకాలకి వెళ్ళి మీకు నీళ్లు ఒకటే 170 రోజుల పట్టున్నది, ఒకటే 200 రోజుల పట్టున్నది, ఒకటి 105 రోజులకు కోతకు ఉన్నాయి, 135 రోజుల కోతకు చెట్టినాయి. రైతులకు నీళ్ళ వసతి బట్టి వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి ఏ ఇష్టం ఉంటే అటు రైతులు వచ్చి చూసి పలానా రకంగా ఇవ్వాలంటే వరి కోసిన తర్వాత వాళ్ళకి విత్తనాలు ఇస్తున్నాం. ఇట్లా గత 14 సంవత్సరాల నుంచి పండిస్తూ మన భారతదేశంలో దాదాపు 9 రాష్ట్రాలకు నేను ఇవ్వగలిగిన నాకు ఆ తిన్నోళ్ళంతా ఈ పంట పండించుకొని తిన్నోళ్ళంతా ఆరోగ్యంగా అవుతున్నామని నాకు చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉన్నది. అదే కాకుండా ఈ ప్రకృతిగా పండించిన వరిగడ్డి వేస్తే పశువులు తీయ కమ్మ తిని మంచి అమృతమైన పాలు ఇస్తాయి. ఇప్పుడు ఈ కెమికల్ గడ్డి పశువులకి ఎత్తే కెమికలే పాలు ఇస్తున్నాయి కానీ మంచి పాలు లేవు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని ఈ ప్రకృతి రకంగానే ఇటువంటి పంటలు పండించుకుంటే మందు లేకుండా పండుతాయి, కొంచెం దిగుబడి తక్కువ వెళ్తుంది, మందు లేకుండా పండుతాయి. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఇటువంటి పంటలు పండించుకొని ఆరోగ్యం ఉండాలని నా కోరిక. చూశారుగా ఈ రైతు చిన్ని కృష్ణుడు 150 రకాలకు సంబంధించిన వంగడాలను వరి పంటను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యంగా ఉండాలని, ప్రకృతి వ్యవసాయం వైపు చూడాలని చెప్పి కూడా అంటున్నారు.